మనం నేర్చుకుందాం. గట్టిగా 3 సార్లు హల్లెలూయా చెప్పండి. గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా ఆ ప్రాంతాల్లో ఉన్నవాళ్ళు త్వరగా మీ స్థలాల్లోకి వచ్చి కూర్చోవలసిందిగా ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాను. దేవుని యొక్క పనులు జరుగుతున్నప్పుడు అటు ఇటు ఎవరు తిరగకూడదు. దేవుని యొక్క మాటల మీద మీరు మనసు కేంద్రీకరించాలి. నేను స్తోత్రం. చదవండి బైబిల్ గ్రంథంలో నుండి ప్రియ దేవుని బిడ్డలారా, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 3వ వాక్యాన్ని చదువుకుందాం. ప్రతి ఇల్లు ఎవడైనా ఒకని చేత కట్టబడును, సమస్తమును కట్టినవాడు దేవుడే. దాని స్తోత్రం కలుగును గాక. ఈ భూమి మీద దేవుడు సృష్టించిన వాటన్నిటిలో మనిషిని ప్రత్యేకమైన వానిగా దేవుడు సృష్టించి తనకి ఓ ప్రత్యేకమైన ప్రేమను కృపను చూపి ఆయన పోలిక సారూప్యము అనుగ్రహించాడు. ఆ మానవులు భూమి మీద బ్రతకటానికి అనేక రకాలైన సదుపాయాలు దేవుడు చేశాడు. వాటిలో ఒకటి ఇల్లు అనేది కూడా ఒకటని చెప్పాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. మానవుడు నివసించటానికి రకరకాలైనటువంటి ఇల్లులు వారికి ఉన్న స్తోమతను బట్టి, స్థితిగతులను బట్టి కట్టుకుంటున్నారు. ఆ ఏరియా పరిస్థితులను బట్టి కూడా కొంతమంది సాధారణమైన పూరి గుడిసెలు ఇప్పుడు లేవురండి. ఎక్కువ శాతం ఈ రేకులు వచ్చిన తర్వాత పూరి గుడిసెలు అడ్రస్ లేదు, ఎటుపోయాయి తెలియదు. మరికొంతమందికి దేవుడు వారికి ఇచ్చిన స్తోమతను బట్టి ఇలాంటి చిన్నపాటి బిల్డింగులు కట్టుకుంటున్నారు. మరికొంతమంది పెద్ద పెద్ద డూప్లెక్స్ బిల్డింగ్లు, అపార్ట్మెంట్లు, ఇంకా కొంతమంది వుడ్డుతో కట్టుకుంటారు. ఆ ఏరియా పరిస్థితులను బట్టి ఇప్పుడు జపాను తర్వాత అమెరికా ప్రాంతాలలో ఎక్కువగా భూకంపాలు వస్తాయి కనుక చెక్కలతో కట్టుకుంటారు. అయితే మానవుడు నివసించటానికి పలు విధములుగా ఇల్లులు కట్టబడుతున్నాయి. అయితే ఈ భూమి మీద మానవుడు నివసించటానికి ఒక ఇల్లు కట్టుకోవటానికి ఎంతో ప్రాముఖ్యతను చూపిస్తుంటాడు. కానీ ఆ ఇంటి ద్వారా అనేకమైనటువంటి అంటే కొన్ని మేలులు ఉంటాయి. ఇంటి ద్వారా కూడా అటు ఇటు వెళ్ళి వచ్చినప్పుడు మనకంటూ ఒక నివాసం ఉంటే కాస్త రెస్ట్ తీసుకుంటాం. మనకంటూ ఒక ఇల్లు ఉంటే తిన్నా తిరగపోయినా మన గూట్లో మనం పడి ఉంటాం. కాబట్టి ప్రతి మనిషికి విశ్రాంతిని కలుగు చేయడానికి ఇల్లు కావాలి. అయితే నా ప్రియదిని బిడ్డలారా, ఈ కట్టబడ్డ ఇల్లు మాత్రము శాశ్వతం కాదు. ఇల్లు కట్టుకోవాలి, కానీ ఇల్లు శాశ్వతం కాదు. కట్టబడిన ఇంటికి అనేక సార్లు నేను చెప్పాను, ఇంచుమించు ఒక 7 విధములుగా ఇల్లులు ఉంటాయని చాలా సందర్భాల్లో నేను అది సందేశం ఇచ్చాను మీకు. కానీ ఈరోజు నేను చెప్పాలనుకుంటున్నటువంటి సందేశం అది కాదు. మన కోసం మనం కట్టుకోవలసినవి 2 నివాసాలు ఉన్నాయి. మనం కట్టవలసిన నివాసాలు 2, మనకి దేవుడు కడుతున్న నివాసము 1. ఈ అంశం మీద ఈ రాత్రి మన దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేద్దాం. మన కొరకు ఇదిగో ఈ భూమి మీద ఇలాంటి నివాసాలు కట్టుకుంటున్నా. కట్టబడ్డ ఈ ఇళ్ళకి మొట్టమొదటిగా ఆ ఇళ్ళకి కంచి కావాలి. రెండోది ఆ ఇళ్ళలో సమాధానం ఉండాలి.
ఆ ఇళ్లలో ఆశీర్వాదం ఉండాలి, ఆ ఇళ్లలో ఆరోగ్యం ఉండాలి, ఆ ఇళ్లలో రక్షణ ఉండాలి, ఆ ఇళ్లలో ఎల్లప్పుడూ ఆ దీవెనలు మేలులు జరుగుతూ ఉండాలి. కొన్ని ఇల్లు నా ప్రియమైన బిడ్డలారా, ఇల్లు కట్టుకుంటారు కానీ ఇళ్లలో సమాధానం ఉండదు. ఇల్లు కట్టుకుంటారు కానీ కొంతమంది అంటారు, ఆ ఇంట్లో పోయిన దగ్గర నుండి మాకు ఆరోగ్యం బాగోట్లేదయ్యా అంటారు. మరి కొంతమంది ఆ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత మాకు బాగా కలుసుబాటు వచ్చిందయ్యా అంటారు. అంటే ఇంటి ద్వారా చాలా చాలా మేలులు జరుగుతాయని వాక్యం చెప్తుంది. ఎప్పుడనంటే గత కాలంలో నేను చెప్పిన సందేశం ప్రకారం, ఒకటి ఇల్లు యోగ్యమైనది అయి ఉండాలి. ఏమై ఉండాలి చెప్పండి? యోగ్యమైనది అయి ఉండాలి. మత్తయి సువార్త 10వ అధ్యాయం 12, 13 వాక్యాల్లో రాయబడింది. రెండవది, నా ప్రియమైన బిడ్డలారా, ఇల్లు కంచి వేయబడిన విధముగా ఉండాలి. యోబు గ్రంథం 1:10. మూడవది, ఆ ఇల్లు ఆనంద గృహంగా ఉండాలి. యెషయా గ్రంథం 32:13. అలాగే ఆ ఇల్లు ఆశీర్వదించబడినదిగా ఉండాలి. మొదటి దినవృత్తాంతములు 13:14. ఈ రీతిగా ఇల్లులు యోగ్యమైనవిగా, కంచె వేయబడినవిగా, ఆశీర్వదించబడినవిగా, ఆనంద గృహములుగా ఉన్నప్పుడు కట్టుకున్నటువంటి ఇంటి ద్వారా మనం మేలు అనుభవిస్తాం. యోగ్యమైన ఇల్లుగా ఎప్పుడు మార్చబడింది ఇల్లు అంటే, దైవ సేవకులు వస్తూ పోతూ ఉన్నప్పుడని ఆ చెప్పబడ్డ లేఖనంలో రాయబడింది. దేవుని స్తోత్రం కలుగునగాక. ప్రభు అంటున్నాడు, మీరు ఒక పట్టణానికి వెళ్ళినప్పుడు ఆ ఊరిలో ఏ ఇల్లు యోగ్యమైనదో ఆ ఇంటికి మీరు వెళ్తూ ఉండండి అని చెప్పాడు. అంటే దైవ సేవకులు రావటానికి యోగ్యమైనది ఇల్లు. దేవుని స్తోత్రం. మన ఇళ్ళకి అనేక మంది రావచ్చు పోవచ్చు, కానీ దైవ సేవకులు దేవుని బిడ్డలు వస్తూ పోతూ ఉండాలి. దానిని యోగ్యమైన ఇల్లుగా అనుకుంటారు. కొన్ని ఇళ్లలో త్రాగుబోతులు, తిరుగుబోతులు, భయంకరమైన పాపాలు జరుగుతూ ఉంటాయి. ఇల్లు చూస్తే చాలా బాగా కడతారు, కానీ అక్కడ దేవుని సన్నిధి, మహిమ, ప్రసన్నత లేదు. అందుకని యోగ్యమైన ఇల్లుగా ఇల్లు మార్చబడాలి. రెండోది, ఆ ఇల్లు కంచె వేయబడిన విధంగా ఉండాలి. యోబు చుట్టూ, వారి ఇంటి చుట్టూ, పిల్లల చుట్టూ, సుత్తంతటి చుట్టూ దేవుడు కంచె వేశాడంట. కారణం ఏంటి? యోబు యథార్థవంతుడు, నీతిమంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, చెడుతనమును విసర్జించిన వాడు. ఈ స్వభావాలు ఉంటే, ఈ లక్షణాలు ఉంటే దేవుడు కంచె వేస్తాడు. ఎందుకని? ఆ వ్యక్తులు దేవునికి విఐపీలు గనక, వాళ్ళు విఐపీలు దేవునికి. అందుకని దేవుడు కంచేస్తాడు. ఆశీర్వాదించబడిన ఇల్లుగా మార్చబడాలంటే దేవుని మందస్సు అనబడుతున్నటువంటి ఆ పవిత్రమైన దైవ సన్నిధి, లేక దేవునికి ప్రాముఖ్యమైనటువంటి విలువైనది, అతి పరిశుద్ధ స్థలంలో ఉండే ఆ మందసానికి సాదృశ్యమైన దేవుని ప్రసన్నతకి, నా ప్రియమైన బిడ్డలారా, సాదృశ్యమైనటువంటి ఆ అతి పరిశుద్ధత ఏ ఇంటికైతే ఉంటుందో అక్కడ ఆశీర్వాదం ఉంటుంది. ఓబేదేదోము ఇంటిలో 3 నెలలు దేవుని యొక్క మందసం ఉన్నప్పుడు 3 నెలలకే అతని ఇంట్లో ఉన్న వారిని, సొత్తంతడిని దేవుడు ఆశీర్వదించాడని లేఖనం సెలవిస్తుంది. అలాగే ఆనంద గృహాలుగా మార్చబడాలి కుటుంబాలు. అయ్యా, ఇంట్లో ఎప్పుడు పోడేనయ్యా, భార్యకి భర్తకు పడదు, తల్లిదండ్రులకు పిల్లలకు పడదు, ఎప్పుడు గొడవలే, ఏదో ఒక శబ్దం వినపడుతూనే ఉంటుంది ఆ ఇంట్లో. అంటే ఆనందం లేదు, ఎప్పుడు సాతాను శోధనలు జరుగుతుంటాయి. కారణం ఏంటి? ఆనందం ఎందుకు లేదనంటే దేవుని భయం లేదు. దేవుని భయం ఉన్న చోట ఆనందము, సంతోషం ఉంటుంది. దేవుని భయం ఉన్న చోట, నా ప్రియమైన బిడ్డలారా, ఎన్నో కార్యాలు జరుగుతాయి. ఇట్లా ఆనంద గృహాలుగా, సమాధానం కలిగిన గృహాలుగా ఉండాలి. అయితే ఈ రోజున నా ప్రియమైన బిడ్డలారా, మనము 2 నివాస స్థలాలు కట్టాలి. ఒకటి మన కొరకు భౌతికమైనటువంటి ఇల్లు, రెండోది మనం దేవునికి కట్టాలి నివాస స్థలం. దేవుని స్తోత్రం కలుగునగాక. ఎవరు కట్టాలి? దేవునికి నివాస స్థలం కట్టాలి. ఎట్లా కట్టాలి? ఒకటి మందిర రూపంలో కట్టాలి, రెండోది దేహము రూపంలో కట్టాలి. మందిర రూపంలో కట్టడానికి దేవుడు నిర్గమకాండం 25:8 అంటున్నాడు మోషేతో, నేను వచ్చి మీ మధ్యలో నివాసము చేయనట్లు నాకు ఒక పరిశుద్ధ స్థలాన్ని మీరు నిర్మించండి అన్నాడు. దేవుని స్తోత్రాలు చెప్పండి గట్టిగా, చెప్పండి గట్టిగా. నేను వచ్చి నివసించున్నట్లు
నాకు ఒక పరిశుద్ధ స్థలమును మీరు నిర్మింపాలి. దేవుని స్తోత్రాలు చెప్పాలి గట్టిగా. అంటే దేవునికి మనం నివాస స్థలాలు కట్టాలి. మన కొరకు కట్టుకుంటున్నాం, మన కొరకు కట్టుకుంటున్నాం, బాగానే ఉంది. దేవునికి కట్టాలి ఒక నివాస స్థలం. మనం ఎట్లా కట్టాలి? ఎట్లా కట్టాలి ఆ దేవునికి నివాస స్థలముగా? నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యములో 1 కొరింథీ 3:16 రాయబడింది, దేహము దేవునికి ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? దేవునికి దేహం ఏమై ఉన్నదంట? ఆలయము. ఇది దేహముతో కట్టబడవలసినది. అయితే మందిర రూపంలో కూడా కట్టమని దేవుడు నిర్గమకాండం 25:8 చెప్తున్నాడు. మోషేతో ఏమంటున్నాడంటే, నాకు ఒక పరిశుద్ధ స్థలాన్ని నిర్మించండి, నాకు ఒక పరిశుద్ధ స్థలాన్ని నిర్మించండి. ఇదే మాట హగ్గై గ్రంథం 1:8 కూడా అంటాడు, మీరు వెళ్ళి పర్వతములు ఎక్కి మ్రానులు నరుక్కొని వచ్చి నాకు ఒక మందిరం కడితే నేను వచ్చి దానిలో నివాసము చేస్తాను అంటాడు. దాని స్తోత్రం కలుగున గాక, స్తోత్రం కలుగున గాక. మన కొరకు కట్టుకుంటున్న ఇంటి కొరకు మనం ఎంత ప్రాముఖ్యతనిస్తున్నామో, దేవునికి మన జీవితములో మన దేహములో నివాసం కట్టబడినట్లుగా అంతకంటే 100 రెట్లు ప్రాముఖ్యతనివ్వాలి. నమ్మిన వాళ్ళు గట్టిగా చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి మనం ఎప్పుడైతే నివాస స్థలం కడతామో, దేవునికి నివాస స్థలం కడతామో, దేవుడు వచ్చి మన మధ్యలో ఉంటాడంట. అక్కడ ఏమంటున్నాడు? చదువుతారా వాక్యాన్ని? నిర్గమకాండం 25:8, నేను వచ్చి మైక్ లేదా దాని స్తోత్రం కలుగును గాక. నేను వారిలో నివసించున్నట్లు, అక్కడ చూడండి, నేను వచ్చి వారిలో నివసించున్నట్లు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. నాకు పరిశుద్ధ స్థలాన్ని నిర్మించాలి. ఇప్పుడు ఒక ఇల్లు కట్టుకుంటామండి, ఇంట్లో మన వరకు ఉంటే సరిపోద్దా? దేవుడు కూడా ఉండాలా? దేవుడు ఉండాలన్న వాళ్ళ చేతులు ఎత్తండి. ఇప్పుడు మనం ఉండటం కాదు, సరే మనం ఉంటాం, మనతో కొంతమంది మన వాళ్ళు ఉంటారు, మన బంధువులు ఉంటారు, స్నేహితులు ఉంటారు, వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. వీళ్ళందరూ రావటం ప్రాముఖ్యమే, కానీ వీరందరికంటే ప్రాముఖ్యం ఎవరో తెలుసా? దేవుడు. నీ కుటుంబం చుట్టూ కంచి వేయబడాలంటే దేవుడు వచ్చి నివాసం చేయాలి. దేవుడు నిన్ను కాపాడాలంటే దేవుడు వచ్చి నివాసం చేయాలి. దేవుడు నీ కుటుంబానికి శాంతి సమాధానం ఇవ్వాలంటే దేవుడు వచ్చి నివాసం చేయాలి. దేవుడు నివసించాలి అంటే ఆయన కొరకు ఒక పరిశుద్ధ స్థలాన్ని నువ్వు నిర్మించాలి. పరిశుద్ధ స్థలాన్ని నిర్మించాలి. దేవుని స్తోత్రం కలుగున గాక. ఇప్పుడు కొంతమంది హైందవులు అన్యులు ఏం చేస్తారంటే, ఇల్లు కట్టిన తర్వాత పూజా గది అని వడగడతారు. ఏదో వాళ్ళ నమ్మకం, భక్తి, విశ్వాసాన్ని బట్టి కొన్ని పటాలు, కొన్ని విగ్రహాలు పెట్టి ప్రతిరోజు దీపారాధన, అలాగనే కొబ్బరికాయలు కొట్టడం, తర్వాత పూలదండలు వేయటం, తర్వాత ప్రసాదాలు ఇట్లాంటివి తయారు చేస్తారు. అయితే క్రైస్తవులారా, దేవుని బిడ్డలారా, మీ కుటుంబం చుట్టూ కంచి వేయబడాలని మీరు కోరుకుంటే, మీరు సమాధానంగా బ్రతకాలని మీరు కోరుకుంటే, దేవుడు ఎప్పుడు మాతోనే ఉండాలి, మమ్మల్ని కాపాడాలని మీరు కోరుకుంటే, దేవునికి ఒక నివాస స్థలాన్ని మీరు ఇంట్లో ఏర్పాటు చేయాలి. దేవునికి నివాస స్థలం అంటే ఏంటి? ఒక ప్రత్యేకమైన గది కావాలి ఇంట్లో. దేవుని స్తోత్రాలు చెప్పండి గట్టిగా. కట్టబడిన ఇంటిలో ఒక ప్రత్యేకమైన గది కావాలి దేవునికి. అక్కడ ప్రార్థన చేస్తూ ఉండాలి, అక్కడ స్తుతిస్తూ ఉండాలి, అక్కడ దేవుని మహిమపరుస్తుండాలి, దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండాలి. దేవుని కొరకు ఒక ప్రత్యేకమైన స్థలం ఉండాలి ఇంట్లో. దేవుని కొరకు ఒక ప్రత్యేకమైన స్థలం మనం కట్టినప్పుడు మనకు ఒక భయం వస్తుంది. అమ్మో, వాళ్ళు చూడండి, అన్యులు ఏమంటారు? అమ్మో, ఇది పూజా గది, ఇక్కడ దేవుడు ఉండే స్థలం, చాలా జాగ్రత్త కలిగి ఉండాలి, చాలా భయం కలిగి ఉండాలి, చాలా పద్ధతిగా ఉండాలని భయపడతారు. మనం కూడా భయం వస్తుంది. దేవుడు ఉండే స్థలం ఇది. ఇక్కడ మనం ప్రార్థన చేస్తున్నాం, ఇక్కడ కన్నీళ్ళు విడుస్తున్నాం, ఉపవాసాలు ఉంటున్నాం. దేవుడు ఇక్కడ ఉంటాడు. దాని స్తోత్రం కలుగునగాక, స్తోత్రం కలుగునగాక. దేవునికి ఒక నివాస స్థలం కట్టాలని దావీదుకి ఎంతో ఆశ ఉందంట, ఎంతో ఆశ. అపోస్తుల కార్యం 7వ అధ్యాయం, నా ప్రియమైన బిడ్డలారా, 7వ అధ్యాయం 46వ వాక్యం ఏమని రాయబడిందంటే, అతడు దేవుని దయ పొంది యాకోబు యొక్క దేవుని నివాస స్థలము కట్టగోరేను. అంటే ఇప్పుడు దేవునికి నివాస స్థలం కట్టాలనుకుంటే ఆశపడినంత మాత్రం కుదరదు, దేవుని దయ పొందాలి. ఒకసారి నెత్తి మీద చేపెట్టుకొని, ప్రభువా నీ దయ నా మీద ఉండాలి, నేను నీకు ఒక నివాస స్థలం కట్టాలని ఒకసారి చెప్పండి అన్నమాట. నీ దయ నా మీద ఉండాలి, నీకు ఒక నివాస స్థలం నేను కట్టాలి. మరొకసారి చెప్పండి, నీ దయ నా మీద ఉండాలి, నీకు ఒక నివాస స్థలాన్ని నేను కట్టాలి.
మానవ సంబంధమైన కట్టడలు మనం కట్టొచ్చు. చాలామంది క్రైస్తవ సమాజంలో ఇల్లు కట్టినప్పుడు టక్కన ఒక వాక్యం చెప్తారండి. ఏ వాక్యం అంటే, యెహోవా ఇల్లు కట్టని ఎడల కట్టువాని ప్రయాస వ్యర్థమే. అంటే అర్థం ఏంటంటే, దేవుడు కడితేనే ఆ ఇల్లు పూర్తి అయిద్దని ఆ వాక్యం మీద ప్రసంగాలు చెప్తూ ఉంటాం. దేవుని స్తోత్రం కలుగును గాక. సరే, ఇప్పుడు క్రైస్తవులుగా మనం ఇల్లు కట్టుకుంటున్నాం, దేవుడు మనకు సహాయం చేశాడు కాబట్టి ఇది పూర్తయింది. అంటే అన్యులు ఉన్నారు చూడండి, వాళ్ళు ఎంతకంటే పెద్ద పెద్ద బిల్డింగ్లు కడతారు. అంటే వాళ్ళకి ఎవరు సహాయం చేస్తున్నట్టు? వాళ్ళు ఇంకా పెద్ద పెద్దవి కడతారు కదా, ఇంకా పెద్ద పెద్ద చాలా చూడ చక్కగా ఉంటాయి. దాని అర్థం ఏంటో తెలుసా? మనకి ఆత్మీయ అర్థాలు కొన్ని సందర్భాల్లో మనం గ్రహించలేం, మోసపోతూ ఉంటాం. అప్పుడు దీన్ని పెట్ట యెహోవా ఇల్లు కట్టించని ఎడల. ఏంటిది ఆ ఇల్లు? దేవుడు నివసించటానికి ఇల్లు. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఇప్పుడు దావీదంట దేవుని దయ పొంది యాకోబు యొక్క దేవుని నివాస స్థలము కట్టగోరెను. దేవుని స్తోత్రం కలుగును గాక. కట్టాలని ఆశపడ్డాడు కానీ దేవుడు అంటాడు, అరే దావీదు, నువ్వు బాగా యుద్ధాలు చేశావు, అనేక మందిని చంపావు, రక్తము కార్చావు, పోరాటాలు ఎన్నో పోరాడాడు. కాబట్టి సమాధానము లేని నీవు నాకు నివాస స్థలం కట్టడానికి అర్హుడివి కాదు. నీ నడుములో నుండి నీ కుమారుడు ఒకడు వస్తాడు, వాడి ద్వారా ఒక మందిరమును కట్టించుకుంటాను అని ఆ 47వ వాక్యంలో అంటాడు చూడండి. అయితే సొలొమోను ఆయన కొరకు మందిరము కట్టించెను. దేవుని స్తోత్రం కలుగును గాక. అంటే దావీదుకు ఒక ఆశ, దేవునికి ఏం కట్టాలని? ఒక నివాసం కట్టాలని. ఎంత ప్రతిష్టగా ఉన్నాడో తెలుసా దేవుని దగ్గర? ఎంత ప్రతిష్టగా ఉన్నాడో దేవునికి ఒక నివాస స్థలం కట్టాలని. 132వ కీర్తన 4వ వాక్యంలో అంటున్నాడు, ఎట్లనగా యెహోవాకు నేను ఒక స్థలము చూచు వరకు, యాకోబు యొక్క బలిష్ఠునికి ఒక నివాస స్థలము నేను చూచు వరకు, నా వాసస్థానమైన గుడారములో నేను ప్రవేశింపను. నా ఇంట్లోకి నేను వెళ్ళను. ముందు ఆయనకి ఇల్లు కడితేనే, ముందు ఆయనకి నివాస స్థలం ఏర్పాటు చేస్తే నా ఇంట్లోకి నేను వెళ్తా. ఆయనకి నివాస స్థలము ఏర్పాటు చేయకుండా నేను మాత్రం నా ఇంట్లోకి వెళ్ళను. స్పష్టంగా చదవండి ఆ వాక్యాన్ని. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎట్లనగా యెహోవాకు నేను ఒక స్థలము చూచు వరకు, చూడండి, దేవునికి ఒక స్థలము చూచు వరకు, యాకోబు యొక్క బలిష్ఠునికి ఒక నివాస స్థలము నేను చూచు వరకు, ఒక నివాస స్థలము నేను చూచు వరకు నా వాసస్థానమైన గుడారములో నేను ప్రవేశింపను. అంటే నేను నివసించే గుడారంలోనికి వెళ్ళను. నేను పరుండు మంచం మీదకి ఎక్కను, మంచం కూడా ఎక్కను. నేను నా కనులకు నిద్ర రానియను, నా కనులకు నిద్ర రానివ్వను, కనురెప్పలకు కునికిపాటు రానియను, నా కనురెప్పలకు కునుపాటు రానివ్వను. దేవుని స్తోత్రం కలుగును గాక. అంటే దేవునికి ఒక నివాసం కట్టడానికి ఎంత ప్రతిష్ఠ చేసుకున్నాడు చూడండి. అంటే దావీదు తన నివాసము కంటే ఎవరి నివాసం కొరకు ప్రార్థన చేసుకుంటున్నాడు ఎక్కువగా? దేవునికి నివాసం కట్టాలి. ఆయనకి నివాసం కట్టకుండా నా నివాసంలో నేను వెళ్ళనంటున్నాడు. ఇల్లు కట్టిన వాళ్ళారా, ఇల్లు కట్టుతున్న వాళ్ళారా, ఇల్లు కట్టండి మంచిగా, తప్పులేదు. కానీ ఆ ఇంట్లో దేవుడు కూడా కాస్త ఏం ఏర్పాటు చేయాలి? మీరు నివాసం ఏర్పాటు చేయండి. దేవుడు వచ్చి నివసించున్నట్లు కాస్త నివాసం ఏర్పాటు చేయండి. అప్పుడు మాత్రమే నువ్వు హ్యాపీగా ఉంటావు, సంతోషంగా ఉంటావు, సమాధానంగా ఉంటావు, ఆరోగ్యంగా ఉంటావు, కాపుదలతో ఉంటావు. దేవుడు మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుకుంటాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. బైబిల్లో ఒక చోట ఉంటుందండి, దేవుని భయము ఈ స్థలములో బొత్తిగా లేదు. చాలామంది ఇల్లు కట్టుకుంటారు, చాలామంది ఇల్లు కట్టుకొని అక్కడే మందు తాగుతుంటారు, అక్కడే వ్యభిచారాలు చేస్తారు, అక్కడే పాపాలు జరుగుతూ ఉంటాయి, అక్కడే రోత కార్యాలన్నీ చేస్తారు. అన్ని రోత కార్యాలు అన్నీ చేసి ఇంటిని బడి తెగ మురిచిపోతూ ఉంటారు. పెద్దది కట్టుకున్నామండి మేము. నువ్వు ఎంతదన్నా కట్టుకో, ముందు దేవునికి ఏం ఏర్పాటు చేయాలి? నువ్వు నివాస స్థలం ఏర్పాటు చేయి. దేవునికి నివాస స్థలం ఏర్పాటు చేయి. దేవునికి ఒక మందిరం కట్టు. ఇది దేవుని స్థలము, ఇదిగో ఇక్కడ మేము ప్రార్థన చేస్తాం, ఇక్కడ దేవుని స్తుతిస్తుంటాం. ఆ మాట ఎంతమందికి అర్థమైంది? చేతుల పైకి ఎత్తి గట్టిగా చెప్పాలి, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి ఒక నివాస స్థలము కట్టేంత వరకు నేను ఏమంటున్నాడు? నా మంచం కూడా ఎక్కడంట, నిద్రపోడంట, కునుగుబట్టడంట. నిజంగా దేవుడి నివాస స్థలాలు ఎట్టుంటాయండి? దేవుని యొక్క నివాస స్థలాలు ఎట్టుంటాయి?
దేవుని నివాస స్థలాలు నా ప్రియమైన బిడ్డలారా, నెంబర్ 1 నివాస స్థలం ఏదో తెలుసా? పరలోక రాజ్యం. పరలోక రాజ్యమే. మొదటి రాజుల గ్రంథం 8:49 రాయబడిందండి. ఆకాశమును నీ నివాస స్థలమందు నీవు వారి ప్రార్థన విన్నపములను విని వారి కార్యములను నిర్వహించి. అంటే ఇప్పుడు దేవుడి నివాస స్థలం ఏది? ఆకాశం. తెలుగు బైబిల్లో ఆకాశం అని ఉంది, ఇంగ్లీష్ బైబిల్లో హెవెన్, హెవెన్ అని ఉంటుంది. హెవెన్ అంటే ఏంటి? పరలోకం. దేవుడు పరలోకంలో నివసించేవాడు. పాప భూయిష్ఠులైన మానవుల మధ్యలో నివసించటానికి ఆయన అన్నీ విడిచిపెట్టి మనుషులతో ఉండటానికి ఆయన ఇష్టపడి మోషేతో అంటున్నాడు, నేను వచ్చి మీ మధ్యలో నివాసము చేయనట్లు నాకొక నివాస స్థలాన్ని కట్టండి, నాకొక నివాస స్థలం కట్టండి. మీ ఇంట్లో నా ప్రియమైన బిడ్డలారా, దేవుడు ఉంటే ఆయన ఎక్కడ ఉండునో అక్కడ ఆశీర్వాదం. ఆయన ఒక సందర్భంలో ఒక కొండ మీద ప్రసంగం చేస్తున్నప్పుడు 3 రోజులు ఆగకుండా వాక్యం చెప్పాడంట. ఇప్పుడు నేను కానీ 2 గంటలు పెంచాను అనుకోండి, మీరు ఒక్కొక్కరు జారుకొని, ఒకరు ఈ రోడ్డు మీద, ఒకరు ఆ రోడ్డు మీద, అవసరమైతే ఇంకొకరు ఇంకా ఆపయాసాలుగానే నేను స్తోత్రం. లేకపోతే ఒకరు వచ్చేది చిన్నవాడి మీద పడతారు ముందు మైకాపని. యేసయ్య 3 రోజులు చెప్పాడంట వాక్యం. 3 రోజులు వాక్యం చెప్పిన తర్వాత అందరూ బాగా ఆకలితో ఉన్నారు. ఆకలితో ఉన్నప్పుడు ప్రభు వాళ్ళని గమనించి, అయ్యో బాగా ఆకలితో ఉన్నారని కనికరపడి, ఇంతమందికి భోజనం పెట్టడానికి మీ దగ్గర ఏమైనా ఉందా అని శిష్యులను అడిగితే, అయ్యా మా దగ్గర ఎక్కడ ఉంది, నీతో పాటు మేము కూడా ఇక్కడే ఉన్నాం కదా అన్నప్పుడు ఒక చిన్న పిల్లోడు అంటాడు, నా దగ్గర 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయి అన్నప్పుడు ఈ శిష్యులు అంటారు, 5 రొట్టెలు 2 చేపలు, పురుషులు మాత్రం 5,000 మంది. ఈ రోజుల్లో ఒకరు 2 పుడితే కట్టింగు అంటే ఆపరేషను. ఆ రోజులు ఎంతమంది అయినా, ఎందుకని ఆపరేషన్లో లేని రోజులు అవి. ధారాళంగా పుట్టడం, డజన్లు పంది పోతుంటే గుచ్చుకొని పిల్లలు పోయినట్టుగా. హల్లెలూయా. మా అమ్మ మా నాన్న 6 పిల్లలు మేము, దేని స్తోత్రం కలుగునగాక. ఇంకా 2 చచ్చిపోయారంట, లేకపోతే 8 మంది అయ్యేవాళ్ళే. పేరిచ్చారులో ఒకడు ఉన్నాడు, ఎంతమంది బోయిరాజా నీకు పిల్లలు అంటే 12 మంది కదేనన్నా అంటాడు. అంటే 12 మంది 12 మందేనన్నా అంటే 12 మంది అంటే వాడి దృష్టిలో ఎట్టుంది, కొద్ది మందే కదా అన్నట్టుగా. హల్లెలూయా. 5,000 మంది పురుషులు, పిల్ల జల్ల ఎంతమంది? బైబిల్లో ఒక తండ్రి ఉన్నాడు, 70 మంది కొడుకులు ఉన్నారంట ఆయనకి. ఎంతమంది? 70 మంది. అట్లాంటి ఎంతమంది వచ్చి ఉంటారు ఆ మీటింగ్కి? ఇంచుమించు నా లెక్క ప్రకారం కొన్ని వేల మందే. అంతమందికి 5 రొట్టెలు 2 చేపలతో ఎలా భోజనం పెట్టగలడు? ప్రభు అక్కడ ఉన్నాడు కనుక ఏ కొరత లేకుండా వాళ్ళ ఆకలి తీర్చి వారిని పోషించిన తర్వాత ఇంకా ఎన్ని గంపలు మిగిలినాయి అంట? 12 గంపలు మిగిలినాయి. చప్పట్లు కొట్టి గట్టిగా చెప్పండి. యేసయ్య నీ ఇంట్లో ఉంటే నీకు సమృద్ధి, నీకు దరిద్రం ఉండదు. ఏదో ఒక రీతిగా లేనట్టుగానే ఉంటుంది నీ పరిస్థితి, కానీ ఎటు నుండి పంపిస్తాడో తెలియదు. ఏలియా నీ కాకుల ద్వారా పోషించినట్టుగా దేవుడు ఏదో ఒక విధముగా లేవు అన్నట్టుగా అనిపిస్తుంది నీకు, కానీ ఎవరో ఒకరు వచ్చి సహాయం చేసిపోతారు. ఆయన ఉన్న చోట ఆశీర్వాదం, ఆయన ఉన్న చోట సమాధానం ఉంటుంది. యేసు ప్రభువారు చనిపోయి నా ప్రియమైన బిడ్డలారా, శిష్యులు కనపడలేదు. వాళ్ళందరూ ఒక ఇంట్లో కూర్చొని, అమ్మో మన గురువుగారు చనిపోయాడు, ఆయన చంపిన వాళ్ళు మన దగ్గరికి కూడా వస్తారు, మనల్ని కూడా చంపేస్తారని భయపడుతున్నప్పుడు సమాధానం కోరిపోయి భయముతో కలవరంతో బాధపడుతున్నారు వాళ్ళు. సమాధానం లేక యేసయ్య వారి మధ్యలో నిలబడి మీకు సమాధానమా కలుగును గాక అన్నాడు. యేసయ్య ఉన్నాడు కనుక వారికి ఏం కలిగింది? సమాధానం. జక్క ఇంట్లో యేసయ్య ఉన్నాడు, రక్షణ కలిగింది. పేతురు ఇంట్లో యేసయ్య ఉన్నాడు, రోగాల నుండి అంటే జ్వరం నుండి విడుదల చేశాడు. యేసు ఎక్కడ ఉంటే అక్కడ స్వస్థత, యేసు ఎక్కడ ఉంటే అక్కడ ఆశీర్వాదం, యేసు ఎక్కడ ఉంటే అక్కడ రక్షణ, యేసు ఎక్కడ ఉంటే అక్కడ సమృద్ధి. ఈరోజు ఆ యేసు అనే మహాదేవుడు నీ ఇంట్లో ఉండాలి అంటే ఆయనకి ఏం కట్టాలి? నువ్వు ఒక నివాస స్థలం కట్టాలి. దేవుని స్తోత్రం కలుగునగాక, స్తోత్రం కలుగునగాక, స్తోత్రం కలుగునగాక. మందిర రూపంలో కట్టారు ఆయనకి ఒక నివాస స్థలం. అలాగే దేవుడు అంటున్నాడు యెషయా గ్రంథంలో, ఆయన అంటాడు, నా కొరకు మీరు కట్టే ఈ నివాసాలు ఏ పాటివి? యెషయా గ్రంథం 66:1 అంటాడు, యెహోవా ఇలాగూ ఆజ్ఞాపించుచున్నాడు, ఆకాశము నా సింహాసనము,
ఆకాశము నా సింహాసనము. భూమి నా పాదపీఠము. ఆ, మీరు నా నిమిత్తం కట్టను ఉద్దేశించి ఇల్లు ఏ పాటిది? హల్లెలూయా హల్లెలూయా మధ్య అవుతుంది. హల్లెలూయా 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 పరిశుద్ధ సింహాసనం నీదు నివాస స్థలము భూమి నీ పాదపీఠం ఈ సృష్టి నీ చేతి పనివే భూమి నీ పాదపీఠం ఈ సృష్టి నీ చేతి పనివే పరిశుద్ధ సింహాసనం. చెప్పండి స్తోత్రం. పరిశుద్ధ సింహాసనం. చప్పట్లు గట్టి గట్టిగా చెప్పండి. హల్లెలూయా. దేవుడు అంటున్నాడు ఎక్కడ, ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము. మీరు నా నిమిత్తం కట్టనుద్దేశించు ఇల్లు ఏ పాటిది. ఏమండి, నివాస స్థలం కట్టమని చెప్తున్న దేవుడే మళ్ళీ అంటున్నాడు, ఆకాశమేమో నా సింహాసనం, భూమి నా పాదపీఠం. ఆకాశమే సింహాసనమైనప్పుడు, భూమి పాదపీఠమైనప్పుడు, ఈ అఖిల బ్రహ్మాండమైన సృష్టికర్తకి మనము ఎలాంటి నివాసములు కట్టగలము? ఆయన అంటున్నాడు, ఏం కడతారు మీరు? ఏదో ఒక చిన్న మందిరం కట్టుకొని, లేకపోతే ఒక గుడి కట్టుకొని, ఒక మసీదు కట్టుకొని, ఒక బొమ్మ పెట్టుకొని, ఒక సిలువు బొమ్మ పెట్టి, ఒక మరియమాత బొమ్మ పెట్టి, లేకపోతే ఒక యేసుప్రభువారి బొమ్మ పెట్టి, ఏడున్నాడయ్యా యేసయ్య అని చెప్తారా? నాకు కాలు పెట్టుకోవడానికే సాలదు ఈ భూమి. నాకు ఇక్కడ నివాసాలు ఏం కడతారు మీరు అంటే? అంత గొప్ప దేవుడు మన దేవుడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎంత గొప్ప దేవుడు చూడండి. ఆకాశము ఆయన సింహాసనం. మన కుర్చీలు ఎంత ఉంటాయండి?
ఆకాశం, ఈ భూమి ఒక గ్రహం. ఇలాంటి గ్రహాలు ఎన్నో ఉన్నాయి, ఎన్నో గ్రహాలు ఉన్నాయి. అంగారకుడు, సూర్యుడు, చంద్రుడు, ఇంకా ఎన్నెన్నో ఎన్నెన్నో ఉన్నాయి. ఇట్లాంటి గ్రహాలు. సూర్యుడు భూమి కంటే 112 రెట్లు పెద్దదంట సూర్యుడు, అంటే భూమి కంటే. అలాంటి సూర్యుడు ఉన్నటువంటి ఆ ఆకాశం కూడా ఆయన సింహాసనం అంట. ఆ సూర్యుడే ఆ రకంగా వెలుగుతున్నప్పుడు నిజంగా మనుషులు కొన్ని గ్రహాల్లోకి వెళ్ళగలిగారండి, కానీ సూర్యునిలోకి వెళ్ళలేకపోయారు. కొన్ని కిలోమీటర్ల దూరంలో, అంటే 100 కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పుడు ఆ వేడికి తట్టుకోలేక విమానాలు, ర్యాకెట్లు కరిగిపోయాయంట. సూర్యుడే ఎంత భయంకరంగా ఉంటే ఆ మహాదేవుని యొక్క అగ్ని, ఆ రూపం, ఆయన ఏమంటాడు, నేను దహించు అగ్ని అంటాడు. అలాంటి దేవుణ్ణి తీసుకొచ్చి ఇదిగో చిన్న బొమ్మలో పెట్టి, అయ్యా ఇక్కడ యేసయ్య ఉన్నాడయ్యా, ఇదిగో ఈ సిలువలో యేసయ్య ఉన్నాడయ్యా. మరి కొంతమంది పిల్లలు కూడా కడతారండి సిలువ బీలలో. వాడు సీకి సీకి సీమిడి పూసి 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 ఏంటంటే ఆ దేవుడు బొమ్మలయ్యా, దేవుడు బొమ్మ, సీకి 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 దేవుడు బొమ్మ సీమిడి పోస్తావా, ఉమ్ములు పోస్తారా? ఆ దేవుడు అంటున్నాడు, ఈ భూమి నా పాదపీఠం, ఆకాశం నా సింహాసనం కదా, నా స్థలాన్ని వదిలిపెట్టి నేను భూమి మీదకి వస్తున్నాను అన్నాడు. చప్పట్లు కొట్టి గట్టిగా చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన అంటాడు, నా స్థలాన్ని విడిచి నేను వస్తున్నాను, నా స్థలాన్ని విడిచి నేను వస్తున్నాను అంటాడు. ఎక్కడ అంటాడు ఆ మాట? జకర్యా గ్రంథంలో అంటాడండి, నా స్థలమును విడిచి నేను వస్తున్నాను అంటాడండి. తీసిన వాళ్ళు చదవండి. దేవుని స్తోత్రం కలుగును గాక. నా స్థలమును విడిచి నేను వస్తున్నాను. ఎక్కడికి వస్తున్నాను? భూమి మీదకి వస్తున్నాను, భూమి మీదకి వస్తున్నాను. మనుషులతో ఉండటానికి వస్తున్నాను, మనుషుల మధ్యలో నివసించడానికి వస్తున్నాను. ఎందుకనంటే మనుషులను నేను అంతగా ప్రేమిస్తున్నాను, మనుషుల ఎడల నా ప్రేమను అంతగా కనపరుస్తున్నాను, మనుషుడి ఎడల అంత ప్రత్యేకమైనటువంటి కృపను చూపుతున్నాను అంటున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. జకర్యా గ్రంథం అంటాడు, నా నివాస స్థలంను విడచి నేను వస్తున్నాను. ఆయన నివాస స్థలం ఏంటి? సమీపించరాని తేజస్సు. సమీపించరా అంటే ఎవరు వెళ్ళలేరంట అక్కడికి. సూర్యుడి దగ్గరికి వెళ్ళలేని మానవులు దేవుని దగ్గరికి ఎలా వెళ్ళగలరండి? ఎలా వెళ్ళగలరు? తిమోతిలకు రాసినటువంటి పత్రికలో ఉంటుంది చూడండి, ఆయన ఎక్కడ ఉంటున్నాడు? సమీపించరాని తేజస్సు. 1 తిమోతి 6:16. సమీపించరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వం గలవాడై ఉన్నాడు. మనుషులలో ఎవడనో ఆయనను చూడలేదు, ఎవడను చూడనేరడు. ఆయనకు ఘనతయు శాశ్వతమైన ప్రభావమును కలిగి ఉండును గాక. ఇక్కడ ఒక మర్మం మీరు ఎరగాలండి. మనుషులలో అంట, ఇప్పటి వరకు పుట్టిన మనుషులలో ఎవడు ఆయన్ని చూడలేదంట అసలుకి. ఆయన్ని ఎవరో చూడనప్పుడు ఇదిగో ఈ రూపంలో దేవుడు ఉన్నాడని ఎలా చెప్పగలుగుతున్నారు చెప్పండి మానవులు? అంటే ఊహించుకొని రాసుకున్నారా, గీసుకున్నారా బొమ్మలో? ఎవడు ఆయన్ని చూడలేదు, ఎవడు చూడనేరడు. ఒక దినాన మోషే అడిగాడు, ప్రభువా ఒక్కసారి నీ రూపాన్ని చూడాలని ఆశపడుతున్నానంటే మోషేతో కూడా అదే అంటాడు, నన్ను చూసిన ఏ నరుడు బ్రతకడు, నన్ను చూసిన వాడు ఎవడు బ్రతికి బట్ట కట్టడో. సూర్యుని చూడగలవా? చూడలేవు. నన్ను చూడగలవా? సూర్యుడినే, నేను కలుగు చేసిన సూర్యుడినే చూడలేనప్పుడు నన్ను ఎలా చూడగలవు? దేవుని స్తోత్రం కలుగును గాక. ఆయన ఎవరండి? శతకోటి సూర్య తేజమయుడు అంట. చేతులు పైకి ఎత్తి గట్టిగా చెప్పాలి హల్లెలూయా. శతకోటి సూర్య తేజుడా, మనోహరుడా, సుందరుడా, నా ప్రాణప్రియుడా, సుకుమారుడా, సంపన్నుడా, సుకుమారుడా, సంపన్నుడా, శతకోటి సూర్య తేజుడా, శతకోటి సూర్య తేజుడా, మనోహరుడా, సుందరుడా, ప్రియుడా, మనోహరుడా, సుందరుడా,
112 రెట్లు పెద్దదైనటువంటి సూర్యుడు ఎంత గొప్పవాడైతే ఆ సూర్యుని సృష్టించిన మహాదేవుడు ఇంకెంత గొప్పవాడు. అలాంటి గొప్ప దేవుని తీసుకొచ్చి ఇది ఇక్కడ ఉన్నాడు యేసయ్య అని చెప్పి బొమ్మలు పెడుతున్నారా? ఇక్కడున్నాడు మరి సిలువు బొమ్మలు యేసయ్య ఉన్నాడు అని చెప్తారా? ఆకాశం ఆయన సింహాసన, భూమి ఆయన పాదపీఠం. ఎలాంటి మందిరాలు కడతారు ఆయన కోసం? ఆయన తన నివాస స్థలాన్ని విడిచిపెట్టంట మన మధ్యలో నివసించటానికి వచ్చాడని వాక్యం సెలవిస్తుంది. దేవుని స్తోత్రం కలుగునగాక, స్తోత్రం కలుగునగాక. ఎక్కడుంటాడు ఇప్పుడు ఆయన? ఎక్కడుంటాడు చెప్పండి? ఇప్పుడు ఎక్కడుంటాడు? యెషయా గ్రంథంలో చెప్తున్నాడు 57:15 అంటాడు ఏమని? మహాగణుడను మహోన్నతుడను పరిశుద్ధుడును నిత్య నివాసి అయిన వాడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. ఆయన ఉండే నివాస స్థలం ఎక్కడ చెప్పండి? మహోన్నతమైన, అందరు చెప్పాలన్నమాట. ఎక్కడ ఉంటాడంట? మహోన్నతమైన పరిశుద్ధ స్థలములలో నివసించే దేవుడు ఆయన. ఎక్కడంటే అక్కడ ఉండేవాడు కాదు. ఈ రోజున రాయికి, రప్పకి, చెట్లకి, చామలకి, జీవులకి అన్నిటికీ దేవుడు దేవుడు అని పేరు పెడితే ఒక దినాన నరకంలో పడిపోయేది ఈ బ్యాచే. ప్రియ దేవుని బిడ్డలారా, అఖిల బ్రహ్మాండమును కలుగు చేసిన ఆ మహాదేవుణ్ణి చూడటానికి సాధ్యం కానప్పుడు చేయటానికి ఎంత దమ్ము ధైర్యం నీకు? ఆయన ఆత్మరూపునిగా వస్తున్నాడు. ఆయన మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసించువాడని వాక్యం సెలవిస్తుంది. ఆ సమీపించరాని తేజస్సును విడచి ఆ మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసి ఇప్పుడు ఎక్కడికి దిగొచ్చాడు తెలుసా? కింద చదవండి, కిందకి. ఏమని రాయబడింది అక్కడ? పరిశుద్ధ స్థలంలో నివసించువాడును, మహోన్నతమైన పరిశుద్ధ స్థలములలో నివసించువాడను వినయము గల వారి ప్రాణము ఉజ్జింపజేయుటకును. అక్కడే బిడీలు దాగి అక్కడే పడేస్తుంటాడు, అక్కడే మందు దాగి మందు చేసాలు అక్కడే పడేస్తుంటాడు. ఏంటంటే దేవుడు ఉన్నాడండి ఇక్కడ. దేవుడు ఉన్నాడు. దేవుడు ఉంటే ఆ పిచ్చి పనులు చేస్తారా? దేవుడు ఉంటే ఆ పాప పనులు చేస్తారా? దేవుడుంటే నీ దేహమన పడుతున్నటువంటి ఆలయాన్ని అపవిత్రపరుస్తావా? ఆయన సమీపించరని అంటే దేవదూతలే వెళ్ళలేరంట ఆయన దగ్గరికి. ఆయన అంటున్నాడు, మీ కొరకు కాస్త తగ్గించుకొని దీనుడనై దాసుని స్వరూపం ధరించుకొని నేను వచ్చి నివాసం చేస్తాను. ఎక్కడ? చదువు. అక్కడ అంటున్నాడు ఏమని? వినయము గలవారి ప్రాణమును ఉజ్జీంపచేయుటకు, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీంపచేయుటకును వినయము గలవారి యొద్దను. ఇక్కడ చూడండి, ఎక్కడ ఉంటాడంట? వినయము గలవారి యొద్దను, దీన మనస్సు గలవారి యొద్దను నేను నివాసము చేస్తున్నానంటాడు. దేవుని స్తోత్రం కలుగునగాక. చూడండి, ఈ అఖిల బ్రహ్మాండమును గరువు చేసిన మహాదేవుడు అన్నీ విడిచిపెట్టి ఇప్పుడు దీన మనసు గలవారి యొద్ద, వినయము గలవారి యొద్దకు వచ్చి నివాసం చేస్తున్నాడంట. ఇప్పుడు దేవుడు నివాసము నీతో ఉండాలి అని మీరు అనుకుంటే మీరేం చేయాలి? వినయముగా బ్రతకాలి, దీన మనసుతో బ్రతకాలి. మందిరాలకు వెళ్తున్న క్రైస్తవులారా, మీరు రౌడీల్లాగా పొగురు బట్టి అహంకారంతో గర్వంతో ఉంటే దేవుడు నివాసం చేయడు మీతో. దేవుడు నివసించాలి అంటే దీన మనసు కావాలి, గొర్రె పిల్ల మనసు కావాలి, పావురు మనసు కావాలి. కొట్టిన వారిని కొట్టకూడదు, తిట్టిన వారిని తిట్టకూడదు, దూషించిన వారిని బదులు దూషించకూడదు, కీడు చేశారని మరలా కీడు చేయకూడదు, శత్రువును ప్రేమించాలంటున్నాడు. అప్పుడే దీన్ని పెట్టారా సహించాలంటున్నాడు, ఓర్పు కలిగి ఉండాలంటున్నాడు. ఎందుకని? ఆయన వచ్చి నివాసం చేయటానికి. ఈ రోజున రౌడీలాగా తయారవుతున్నారు క్రైస్తవులు. దేవుని బిడ్డలలో చాలా మంది అహంకారులుగా బ్రతుకుతున్నారు. అహంకారులుగా ఆ రోజుల్లో శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకాయులు అలాంటి రౌడీవేషం చేశారు కాబట్టి యేసయ్య వాళ్ళని విడిచిపెట్టి ఇదిగో ఆ సువార్తను, ఆ రక్షణ భాగ్యాన్ని మనకు అనుగ్రహించాడు. ఈ రోజుకి ఆ రక్షణ మర్మము, ఆ రక్షణ భాగ్యం వాళ్ళకి తెలియలేదండి. వాళ్ళు ఏమైపోయారు? ముసుగులో ఉన్నారు. ఇప్పటికి అహంకారంగా మేము యూదులం, ఇజ్రాయెల్స్, ప్రత్యేకంగా దేవుడు మమ్మల్ని ఎన్నుకున్నాడు, అబ్రహాం సంతానం, ఇస్సాకు సంతానం, యాకోబు సంతానం అని అహంకారంతో విర్రవీగుతున్నారు. కాబట్టి ఇప్పటికీ వాళ్ళు నిజమైన దేవుణ్ణి కనుగొనలేకపోతున్నారు. ఆయన వచ్చాడు భూమి మీదకి. ఆయన అంటున్నాడు, నా నివాస స్థలాన్ని విడిచిపెట్టి నేను 2:13 అంట. అక్కడ అంటున్నాడు చూడండి, సకల జనులారా
యెహోవా తన పరిశుద్ధమైన స్థలాన్ని విడిచిపెట్టి కూర్చున్నాడు. దేవుని స్తోత్రం కలుగునగాక. ఇప్పుడు చెప్పండి, దేవుడు మాతో ఉండాలన్న వాళ్ళ చేతులు ఎత్తండి ఒకసారి. ఇప్పుడు మీకేం ఉండాలి? దీన మనసు ఉండాలి, వినయం ఉండాలి. ఏ మనసు ఉండాలి? దీన మనసు ఉండాలి, వినయం ఉండాలి. దేవుడు నీతో ఉండాలంటే చాలామంది అంటారు, అరే ఒకప్పుడు సింహంలాగా ఉండేవాడు, మృగంలాగా ఉండేవాడు, ఈ రోజు ఏంద్ర ఎంత తగ్గించుకున్నావు అంటే మనుషుల కోసం కాదు, దేవుడు నాతో ఉండాలని. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుడు నేను అహంకారిగా గర్విష్ఠునిగా ఉంటే ఎక్కడ వెళ్ళిపోతాడు నన్ను వదిలిపెట్టి? దేవుడు నాతో ఉండటానికి నేను తగ్గించుకుంటున్నాను. మహా భక్తులు అబ్రహాం అంటాడు, నేను బూడిదనయ్యా అంటాడు. బూడిదని దావీదు అంటాడు, నేను పురుగుని చచ్చిన కుక్కని, తొక్కబడే పురుగుని చచ్చిన కుక్కని దుమ్ములాంటోని అంటాడు. పౌలు అంటాడు, పాపులలో ప్రథముడను. పేతురు అంటాడు, పాపాత్ముడను. ఎంతటి వాడని నేనయ్యా అంటాడు దావీదు. ఈ తగ్గింపు ఎందుకు వచ్చింది? మహా సూర్యుల్ని మట్టి కనిపించిన దావీదు కూడా అంటాడు, నేను పురుగునయ్యా అని. ఎందుకని? దేవుడికి అవసరమైంది దీన మనస్సు. దీనులకు అండాయనే భక్తిహీనులను కూల్చును. దీనులకు అండా భక్తిహీనులను కూల్చును. సితారాతో దేవుని స్తుతులతో కీర్తించుడి. సితారాతో దేవుని స్తుతులతో కీర్తించుడి. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మహిమది మనమందరము స్తుతి గానము చేయుటయే. హల్లెలూయా. పెళ్ళైనప్పుడు భార్య ఎంత వినయంగా ఉంటుందో, పాపం ఎంత వినయంగా ఉంటుందో, ఎంత వినయంగా ఉంటుందో భార్యలో. భర్తలు కూడా అంతే. పెళ్ళైనప్పుడు ఎంత దీనులుగా ఉంటారు, ఎంత సర్దుకున్నట్టు ఉంటారో. పెళ్ళైన తర్వాత ఉంటుంది అసలు స్వభావం బయటకు వచ్చింది. దేవుని స్తోత్రం. పెళ్ళైన ఒక 5-6 నెలలు బాగానే ఉంటారు. అబ్బో ఎంత ప్రేమో. భర్త అన్నం అడక్క ముందే పెట్టిద్ది, అన్నీ చేసిద్ది. పెళ్ళైన తర్వాత కొంచెం కాలం జరిగిపోద్ది కదా, అన్నం పెట్టంటే పెట్టుకో, నీళ్ళు తోడంటే తోడుకో. అలసిపోయి వచ్చాను అమ్మాయి అంటే, మేము అలసిపోయాము ఇక్కడ. పని చేసి వచ్చాను, మేము పంగు చేసాము ఇక్కడ. ఎంత గర్వం వచ్చేస్తా. భర్త కూడా అంతే. స్టార్టింగ్లో ఓర్చుకున్నట్టు అది ఏమి కొట్టడు, ఆ తర్వాత ఉంటుంది ఇక బెల్ట్ దెబ్బలో. దేవుని స్తోత్రం. ఓపిక లేదు. రోకల బండ్లు ఎరగో, రోకల బండ్లకు అవుతాయి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. బెల్ట్ తెగిపోయేదా కొట్టా. ఈ మధ్య ఎక్కడో పేరు చెప్పకూడదు, ఊరి పేరు. దేవుని స్తోత్రం. ఒక బ్రదరు వాడు సేవ చేస్తున్నాడు. ఎరా మీ తమ్ముడు ఏం చేస్తున్నాడు రా అన్న? ఆడు చేస్తున్నాడు ఒక గుడిసేడు సేవ అన్నాడు. ఏమైంది అన్న? సేవని ఆడ పెట్టాం కదన్నా, భార్యాభర్తలు తన్నుకొని చేపల కూర బాగా గాగుతుంది, నెత్తి మీద పోసాడు భార్యకి. దేవుని స్తోత్రం. వాడు ముందే చెప్పాడు చేస్తున్నాడు, వాడు గుడిసేడు సేవ చేస్తున్నాడు అన్నాడు. బాగా చేస్తున్నాడు అన్న. ఏంది వాడు చేసేది? గుడిసేడు సేవ అన్నాడు. దేవుని స్తోత్రం. చేపల కూర ఏం చేశాడు? తల మీద పోసేసాడంట. అబ్బో అల్లో అబ్బా ఇంకన్నీ భాషలు వస్తాయి అప్పుడు. అంటే ఆ రసం పడినప్పుడు అలా అది ఇది రోడ్డు మీద కేకలు వేసారు. శ్వాసలు అందరూ చూస్తే పరుగు పోయింది. ఇక ఆ తర్వాత ఇంకేం చెప్తాడు? ఆడ వాక్యం చెప్పాడు. అర్థమైందా? ఇంక వదిలేసి పాపం ఎక్కడో, అంటే వాడు అలా అవ్వాలని నా ఉద్దేశం కాదు. ఇటు ఈ రొంపుచర్ల పిడుగురాల మధ్యలో పెట్రోల్ బంకులో ఆయిల్ కొట్టుకుంటున్నాడంట. ఏం చేస్తా? దేవుని స్తోత్రం. ఈడు ఓర్పు లేనివాడే, అమ్మగారు ఓర్పు లేనిది. పాపం అంత గాలేదు, నెత్తి మీద పోతే ఆడవరుచుకుంటా చెప్పండి, ఉడుకుడుకుది. దేవుని స్తోత్రం. మొదట్లో ఈ కోడళ్ళు కూడా అత్తల దగ్గర, అమ్మాయి అర్జెంట్ చేశాను అత్తయ్య, 1 సంవత్సరం ఆగనే, ఏం చేసేది నువ్వు చేసుకో, నువ్వు చేయి నీకు తెలిసిద్ది. అప్పుడేమైంది? అత్త కోళ్ళ అయితే కోళ్ళ అంతా వల్టా పల్టా. ఇలాంటి గర్వాలు ఉంటే దేవుడికి ఇష్టం ఉండదు. డబ్బుండి గర్విష్ఠులయ్యారు, పేరుండి గర్విష్ఠులయ్యారు, గొప్ప పదవులు అధిష్ఠించి గర్విష్ఠులయ్యారు. యేసయ్య నమ్మి గర్విష్ఠుడు ఎవడు కాలేదు. చప్పట్లు కొట్టండి గట్టిగా. యేసయ్య దగ్గరికి వచ్చిన వాడు గొర్రెపిల్ల అవుతాడు, పావురం అవుతాడు, తగ్గింపు కలిగి ఉంటాడు. నా ప్రియమైన బిడ్డలారా, యేసయ్య నమ్మి గర్విష్ఠుడు అయ్యాడంటే వాడి జీవితాన్ని పూర్తిగా దేవుడికి అప్పగించుకోలేదు. యేసయ్యను చూడట్లేదు వాడు.
మార్తింటికి యేసయ్య వచ్చాడుగా. కానీ మరియా యేసయ్యను చూస్తుంటే మార్త పనులు చూసుకుంటుంది, అందుకని ఆమెకు తొందర ఎక్కువైపోయింది. ఈ రోజున చాలా మంది మందిరాలకు వెళ్తున్నా యేసయ్యను చూడడం ఏదో ఫార్మాలిటీగా, ఏదంటే అది ఉడతా భక్తి అంటారు చూసారా, ఏదో పోవటం రావటమే. ఎలుక తోక ఏడాది ఉతికిన నలుపు నలిపేనన్నట్టుగా వీళ్ళు ఎన్ని సంవత్సరాల మందిరాలకు వెళ్ళినా అదే గర్వం, అదే అహంకారం, అదే కోపం, అదే దుష్టబుద్ధి, అదే దురాశ. ఇంకెందుకు మందిరాలకు పోయి ఉపయోగం ఏంటి? దేవుడు దీనుడు. ఆ దీన మనసు నీకుంటేనే ఆయన వచ్చి నీతో నివాసం చేస్తాడు. దేవుని స్తోత్రం కలుగునగాక, స్తోత్రం కలుగునగాక. అప్పుడు బిడ్డలారు, ఇల్లు కట్టుకుంటున్న వాళ్ళు ఒకటి మందిర రూపంలో దేవునికి నివాస స్థలం కట్టండి. రెండోది దేహం రూపంలో నివాస స్థలం కట్టి. ఏ దేహము? దీన మనసు అనే దేహం, వినయం అనే దేహముతో దేవునికి ఒక నివాస స్థలం మనం కట్టాలి. దేవుని స్తోత్రం కలుగునగాక. ఈ రీతిగా మనము దేవునికి ఒకటి మందిర రూపంలో నివాస స్థలం కడితే, రెండోది దేహం రూపంలో అంటే దీన మనసు వినయము తగ్గింపుతో కడితే ఆయన మనకు ఒక నివాస స్థలం కడతాడు. దేవుని స్తోత్రం కలుగునగాక. ఆయన ఒక నివాస స్థలం మనకు కడతాడు. ఏంటి నివాస స్థలం? యోహాను సువార్త 14:1-2-3 వాక్యాలు అంటున్నాడు, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల నేను మీతో చెప్పుదును. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల. అసలు దేవుడు మనకి నివాస స్థలాలు కడుతున్నాడని ఎంతమంది తెలుసా అండి? దేవుడు కడుతున్నాడని తెలుసా? లేకపోతే ఎక్కడే ఉంటావు భూమి మీద అన్ని కట్టుకొని. దాని స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. మార్పు అనేది క్రైస్తవులకు ఎట్లా రావాలంటే, ఒక దేశంలో నా ప్రియమైన బిడ్డలారా, ఒక అతను రోడ్డు మీద కూర్చొని బైబిల్ చదువుకుంటున్నాడంట. చాలా చాలా జాగ్రత్తగా గమనించాలి మీరు. బైబిల్ చదువుకుంటున్నప్పుడు ఒక పెద్ద కోటీశ్వరుడు ఒక బ్యాగ్ తీసుకుని వెళ్తూ, ఓయ్ ఏమోయ్ ఏం చేస్తున్నావు నువ్వు ఇక్కడ, అది ఇదని అడిగితే, ఏం లేదు సార్ బైబిల్ చదువుకుంటున్నానండి అన్నాడంట. ఇంతకీ ఆ బైబిల్ చదివితే ఏమొస్తుందో మీకు? ఎక్కడంటే అక్కడ బైబిల్ చదివితే, ఎక్కడంటే అక్కడ యేసయ్య నమ్ముతున్నాం, చర్చిలకు వెళ్తున్నాం, తెగ చెప్పుకుంటున్నారు, ఏమొస్తుంది అది ఇది అని అంటే, ఏమొస్తుందో ఒకసారి నాతో పాటు రండి సార్ అన్నాడంట. తీసుకెళ్ళాడంట ఒక కిలోమీటర్ దూరం తీసుకెళ్ళిన తర్వాత, ఏం చూపించాలని నన్ను ఇంత దూరం తీసుకొచ్చావనంటే, రాండి సార్ రండి. ఇంకా అట్లా అడవిలోకి 6 కిలోమీటర్లు తీసుకెళ్ళి ఒక పాడుబడ్డ ఇల్లు చూపించాడంట. ఇల్లు చూపించి, నా ప్రియమైన బిడ్డలారా ఆ ఇంట్లోకి వెళ్ళండి అన్నాడంట. అమ్మో నాకు భయం వేస్తుంది అంటే, ఒంటరిగా వచ్చాడు కదా ఈడేం చేస్తాడని భయం. నేనేం చేయనండి, లోనికి వెళ్ళి చూడండి ఒకసారి అన్నాడంట. లోన వజ్రాలు, రత్నాలు, డబ్బు, బంగారు బిస్కెట్లు ఎన్నో ఉన్నాయంట దాంట్లో. ఒకప్పుడు నా జీవితం మృగం లాంటిది. నీలాంటి వాళ్ళని ఎంతోమందిని చంపి ఎంతోమంది దగ్గర దోచుకున్న ధనం అది. అదిగో ఆ రూమ్ నిండా ఉన్నాయి చూడండి అన్నాడు. అవునా అన్నాడు. లోన తలుపు తీసి ఇంకొక రూమ్ ఉంది దాంట్లో చూడండి అన్నాడు. దాంట్లో చూడగానే తలకాయలు అంటే పుర్రెలు ఉంటాయి కదా, మరి చచ్చిపోయిన తర్వాత ఈ పుర్రెలు, ఎముకలు, కాళ్ళు, ఇట్లాంటి చాలా ఎముకలు అనేది గుట్ల పడి ఉన్నాయంట. లోన పడినప్పుడు ఇదేంటి అని అడిగాడంట. ఇలాంటి వాళ్ళని ఎంతోమంది కోటీశ్వరులను చంపి నేను లాక్కొని వచ్చిన శవాలు అవన్నీ. ఈ రోజున ఈ బైబిల్ ఎందుకు చదువుతున్నావు, దీనివల్ల ఏం ఉపయోగం ఉందని అడిగావు కదా. ఈరోజు ఆ కసాయి వాడిని, రౌడీని మార్చింది ఈ పరిశుద్ధ గ్రంథమే అన్నాడు. చప్పట్లు కొట్టాడు గట్టి. హల్లెలూయా. అలాంటి వాడిని ఈరోజు ఆ పిచ్చి లేకుండా చేసింది ఈ బైబిల్ గ్రంథమే. ఈరోజు నేను ఈ రోడ్డు మీద కూర్చొని బైబిల్ చదువుకుంటున్నా, చిన్న వ్యాపారం పెట్టుకున్నా, నేను కావాలనుకుంటా ఎన్ని తీసుకోవచ్చు, కానీ అది పాపిష్టి ధనం, అది గవర్నమెంట్కి ఇద్దామని అనుకుంటున్నాను, నేను లొంగిపోదాం అనుకుంటున్నాను. కానీ ఈరోజు ఈ పరిశుద్ధ గ్రంథం నా జీవితాన్ని మార్చేసింది. దేవుని స్తోత్రం కలుగునగాక. ఘోర పాపములో నేనున్నప్పుడు కల్వరిలో చూపిన ప్రేమతోను, ఘోర పాపములో నేనున్నప్పుడు కల్వరిలో చూపిన ప్రేమతోను
దేహము రూపములో మనం దేవునికి ఒక నివాస స్థలం కట్టాలి. మందిర రూపంలో ఒక నివాస స్థలం కడితే దేవుడు మనకేం చేస్తున్నాడు? ఒక మంచి నివాస స్థలం కడుతున్నాడు. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడలా మీతో చెప్పుదును. ఈ భూమి మీద నా ప్రియని బిడ్డలారా, ఇవన్నీ కూడా తాత్కాలికమైన ఈ జీవితం ఉన్నంత కాలమే. అది నాది, ఇది నాది, ఇది నాది, ఇది నాది అని. దాని స్తోత్రం కలుగునగాక, స్తోత్రం కలుగునగాక. నా ప్రియని బిడ్డలారా, ధనము లేని వాడిని వేశ్య విసర్జించింది, ఫలాలు లేని వాడిని పక్షులు విసర్జిస్తాయి. ఏ లాభం లేకపోతే మనుషులు ఎవరి దగ్గరికి వస్తారా? అలాంటి స్వార్థపూరితమైన ఈ లోకములో ఈ నివాస స్థలాల కంటే ఆ నివాస స్థలాన్ని సంపాదించుకోవడమే చాలా ప్రాముఖ్యమైన విషయం. ఒక డాక్టర్ అమ్మగారు, ఇది ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. దేని స్తోత్రం కలుగునగాక. నాకు 9 గంటలు చెప్పారు, ఇంకా 7 నిమిషాలు ఉంది. దేని స్తోత్రం కలుగునగాక. ఎన్ని నిమిషాలు? 7 నిమిషాలు. 7 నిమిషాలు ముగించేస్తా. టైం అంటే టైమే. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఒక డాక్టర్ అమ్మగారు మంచి విశ్వాసి. ఆమె దగ్గర ఒక పని అమ్మాయి పనిచేస్తూ ఉండేది. ఆమె ఒకరోజు బాగా వైద్యం చేసి అలసిపోయి వచ్చి ఇంటిలో పడుకుంది. ఇంట్లో పడుకున్నప్పుడు ఆమెకు ఒక కళ వచ్చిందంట. ఆ కళలో ఆమె దేవుని దగ్గరికి వెళ్ళిపోయింది. ఆమె పని మనిషి కూడా దేవుని దగ్గరికి వెళ్ళిపోయింది. దేవుడు అంటున్నాడంట, ఇదిగో ఈ నా కుమార్తెకి, ఎవరికి? డాక్టర్ అమ్మగారికి, ఆమె కొరకు సిద్ధపరిచిన ఆ పూరి గుడిసెకి పంపియండి అన్నాడంట. ఏ గుడిసెకి? పూరి గుడిసా? నేను పెద్ద బంగ్లాలో ఉండి వచ్చాను. ఏడ పూరి గుడిసె ఏంటి? ఏడ పూరి గుడిసె ఏంటి అని మనసులో అలా ఆశ్చర్యంగా చూస్తుంటే ఈ పని మనిషి గురించి చెప్తున్నాడు దేవుడు. అదిగో నా ప్రియమైన బిడ్డ, ఆమె కొరకు కట్టినటువంటి అదిగో ఆ శ్రేష్టమైన ఘనమైన నివాసంలోనికి ఆ అమ్మాయిని తీసుకెళ్ళండి అన్నాడంట. ఏం పోయి దేవునితో వాదిస్తుందంట. కొంతమంది పని హిమాలయంలో ఎక్కడ గొడవలు పెట్టుకోవడం కాదు, అక్కడ కూడా పెట్టుకుంటారు గొడవ దేవుడితో. దేవుని స్తోత్రం కలుగునగాక. దేవుడా అసలు నీకు ఇది న్యాయమేనా? ఇది న్యాయమేనా? ఇలా చేయొచ్చా నువ్వు అని అంటే దేవుడు అంటున్నాడంట, ఏమిటి న్యాయం, ఏది అన్యాయం, ఏం మాట్లాడుతున్నారు? అడిగితే నా ఇంట్లో పని మనిషి పని చేసుకునే ఒక పని పిల్లకేమో అంత ఘనమైన ఇల్లు కట్టిస్తావా, నాకేమో ఈ పూరి గుడిసెని కట్టిస్తావా అంటే, నా ప్రియ కుమార్తె, నువ్వు పంపించిన ధనముతో పూరి గుడిసె మాత్రమే అయిందమ్మా. నేను స్తోత్రం కలుగునగాక. నువ్వు పంపించిన డబ్బుతో పూరి గుడిసే కట్టావమ్మా. ఆమె మాత్రం పంపించిన ఆ డబ్బుతో అదిగో ఆ ఘనమైన ఇల్లు కట్టగలిగాం మేము. నిజంగా నా ప్రియతిని పెట్టారా, నా తండ్రి ఇంట అనేక నివాసముల కలవు, లేని ఎడల మీతో చెప్పుదును, నేను వెళ్ళి స్థలము సిద్ధపరిచి తిరిగి నేను మరలా వస్తానని చెప్పాడు దేవుడు. దేని స్తోత్రం కలుగునగాక. ఆయన నీ కొరకు ఒక స్థలము సిద్ధపరిచి తిరిగి రెండవ రాకడలో భూమి మీదకి వచ్చేలోపు నువ్వు భూమి మీద 2 కట్టుకోవాలి. దేవుని స్తోత్రం కలుగునగాక. ఒకటి దేవునికి నివాస స్థలము, రెండోది నీకు ఒక నివాస స్థలం. నీకు ఉన్నా లేకపోయినా పర్వాలేదు, దేవునికి మాత్రం ఒక నివాస స్థలం కంపల్సరిగా నీవు కట్టాలి. దీన మనసుతో కట్టాలి. దేవుడు వచ్చి నివాసం చేయనట్లు పరిశుద్ధతతో కట్టాలి, ప్రేమతో కట్టాలి, వాక్యానుసారంగా బ్రతికి ఆయన మాటలు విని బండ మీద కట్టబడిన బుద్ధిమంతుల్లాగా ఒక ఇల్లు కట్టాలి. నీవు దేవునికి ఒక నివాస స్థలం నువ్వు కడితే, ఒకటి మందిర రూపంలో, రెండోది దేహం రూపంలో నువ్వు కడితే నీకు ఒక నివాస స్థలాన్ని దేవుడు కట్టబోతున్నాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ భూమి మీద ఉండటానికి మంచి ఇల్లు కట్టుకోండి, తప్పులేదు. కానీ అదే సమయంలో దేవునికి కూడా ఒక నివాస స్థలం కట్టాలన్న విషయం మాత్రం కలలో కూడా మర్చిపోవద్దు. ఈ మాటలో దేవుడు దీవించును గాక. అందరూ ఒకసారి పైకి లేచి నిలబడండి.